హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ముందుగా నా పేరు హేమంత్ కుమార్. తమిళలో చెప్పినట్టుగా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ వర్త కాదా అనేది ఈరోజు మాట్లాడుకుందాం. పాయింట్కి వస్తే హోటల్ మేనేజ్మెంట్లో 4 మేజర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవేంటంటే ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, F&B అండ్ కిచెన్. ముందుగా ఫ్రంట్ ఆఫీస్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ ఆఫీస్లో రిసెప్షనిస్ట్ అండ్ కాన్సర్జ్ ఉంటారు. సో వీళ్ళు కాన్సర్జ్ ఏం చేస్తారంటే మీరు వెళ్ళంగానే మీ లగేజ్ రిసీవ్ చేసుకొని మిమ్మల్ని రిసెప్షన్ దాకా హోస్ట్ చేస్తారు. తర్వాత రిసెప్షనిస్ట్ మిమ్మల్ని చెకింగ్ చేసి మీ లగేజ్ కాన్సర్జ్ ద్వారా మీరు రూమ్కి పంపిస్తారు. మీరు రూమ్ వెళ్ళంగానే మీ రూమ్ అంతా నీట్గా శుభ్రంగా ఉంచి పెట్టేది హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్. వీళ్ళేంటంటే డే బై డే బెడ్షీట్స్, వాటర్ బాటిల్స్, వాష్రూమ్స్ అన్నీ నీట్గా క్లీన్గా చూసుకుంటారు. ఆ తర్వాత మీరు ఫుడ్ ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు F&B డిపార్ట్మెంట్ నుంచి ఇంట్రూమ్ డైనింగ్ వాడు మీ రూమ్కి తీసుకొస్తాడు ఆ ఫుడ్ని తీసుకొచ్చేవాడు ఇంట్రూమ్ డైనింగ్, కానీ దాన్ని వండేవాడు కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి. సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తూనే గెస్ట్లకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకవేళ గెస్ట్ తిట్టినా ఓపిక్గా నవ్వుతూ సమాధానం చెప్పాలి. అది కాదు నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా తొక్కా తోలు అంటే GM ఫుడ్స్ కార్పిచ్చి బయటకు పంపించేస్తారు. సో ఈ కోర్స్ గురించి చెప్పాలంటే మీరు డిప్లొమా కావాలంటే డిప్లొమా చేసుకోవచ్చు, లేదా డిప్లొమా డిగ్రీ చేయాలంటే 2 చేసుకోవచ్చు. కానీ థియరీ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. మీరు కష్టపడితే ప్రపంచంలో ఏ మూలన హోటల్ అయినా పని చేసుకోవచ్చు. లేదు కొత్తగా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే క్రూజ్ షిప్ ట్రై చేయడం బెటర్. అదొక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఫైనల్ ఈ కోర్స్ గురించి చెప్పాలంటే వర్త కాదా అంటే కష్టపడితే ఎక్కడైనా అది బతికేయచ్చు. సో వర్త కాదా అనేది మీరే కామెంట్స్లో చెప్పండి.